గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. అరే మామ త్వరగా రారా, క్లాస్కి టైం అవుతుంది. అసలే బాబీ క్లాస్ పీక్తాడు. లేదురా ఈరోజు ఫస్ట్ అవర్ మూర్తి గారిరా. అబ్బా ఈయన మరీనురా, మాట్లాడితే ఆబ్సెంట్ అంటాడు. సర్లే కానీ పిల్లలకి టీ చెప్పు, టీ దగ్గర క్లాస్కి వెళ్దాం. డియర్ ఫ్రెండ్స్, ఈ డైలాగులు వింటుంటే మనందరికీ మన పాత రోజులు గుర్తొస్తున్నాయి కదూ. ఇదే మహారాణిపేట లేడీస్ హాస్టల్. ఇక్కడేం జరిగేదో ఒక్కసారి చూద్దాం. పద్దు లేవే, క్లాస్కి వెళ్దాం. అబ్బా ఆగవే, క్లైమేట్ బాగుంది, ఓ పక్క వర్షం, ఏం వెళ్తాం క్లాస్కి? లేట్గా లేచి సినిమాకి వెళ్దాం, మన బ్యాచ్ ని సినిమాకి రమ్మని ఫోన్ కొడతాం అంటూ బద్ధకంగా లేచేసరికి బస్సు మిస్. రేవు సురేష్ గారికి ఫోన్ కొట్టవే, పికప్ చేసుకుంటాడు. వద్దే, నిన్నేవాడు పెట్రోల్ అని నా దగ్గర 100 బాదాడు, మళ్ళీ వస్తే ఇంకో 100 అంటాడు. సరే ఆటోలో వెళ్దాం అనుకుంటూ క్లాస్ కి రావడం, ఎక్స్క్యూజ్ మీ సార్ అనగానే బాసులు సుతిమెత్తగా తిట్టడం చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. ఒక క్లాస్ అయిన వెంటనే సర్ యు బోత్ సర్ షల్ వి గో టు ద క్యాంటీన్ అనగానే మూర్తి గారు షర్టు సరి చేసుకుంటూ అబ్బా ఓకే అనడం ఇదంతా మనకు మామూలే. ఒక ముక్కలో చెప్పాలంటే మనం పూర్తిగా మన టైం మనీ రెండూ ఇక్కడే స్పెండ్ చేసేవాళ్ళం. ఆ తర్వాత మన డిపార్ట్మెంట్ స్టెప్స్, అక్కడే మన ఫ్రెండ్స్ తో బాతా కానీ. దీంతో పాటే సోషియాలజీ సైకాలజీ అమ్మాయిలకు అబ్బాయిలు మేం జర్నలిస్ట్లం, వీఆర్ రియల్ హీరోస్, బాండ్ ఫర్ సొసైటీ అంటూ ఫోజులు కొట్టడం, ఇదే తంతు కదూ. సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి మహా స్టాల్వర్డ్స్ నడిచినటువంటి ఆ రోడ్లు ఆ యూనివర్సిటీకే కాకుండా దేశానికి దేశ విదేశాల్లో మహోన్నతమైన పేరుని సంపాదించి పెట్టి ఆ యూనివర్సిటీకి తద్వారా మహా గొప్ప గుర్తింపు తీసుకొచ్చినటువంటి యూనివర్సిటీలో జర్నలిజం కంప్లీట్ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. క్యాంపస్ అంతా వెల్కమ్ పార్టీలతో హుషారుగా ఉంటే మనకి మాత్రం వెల్కమ్ పార్టీలు వీడ్కోల్ పార్టీలు ఉండవు. ఎందుకు లేవు సార్? ఏంటమ్మా మీరు, మన జర్నలిస్టులు అమ్మా, మనకు అయ్యే ఉండవు కదా. ఉగాదిలో ఉండవు, ఉషస్సులు ఉండవు. ఏం శ్రీనివాస్ అని భుజాలెగరేస్తూ బాస్ అంటే అబ్బా ఇదేం సోదిరా అని మనసులో అనుకునేవాళ్ళం. ఇక డిపార్ట్మెంట్ తొలి రోజునే ఎందుకు బాస్ జర్నలిజం తీసుకున్నావు? ఇంట్రెస్ట్. అబ్బా చా నిజమా అనగానే లేదు సార్ మా ఫ్రెండ్ పెట్టమన్నాడు అందుకే చేరా. ఇలాంటి వారే దాదాపు ఒక్కరో ఇద్దరో మాత్రమే సమాజాన్ని ఉద్ధరించడానికి అనేవారు. ఇక క్లాస్ రూమ్ లోకి అడుగు పెడితే పరిస్థితుల ప్రభావమో లేక బాస్ల ప్రోత్సాహమో తెలియదు కానీ కెరీర్ ను సీరియస్ గా తీసుకున్నవారే అందరూ. అది క్లాస్ రూమ్ ప్రత్యేకత. అందుకే ఏటి కాయడు మన డిపార్ట్మెంట్ ప్రతిష్ట పెరుగుతూనే ఉంది. నిక్కార్సైన పదునైన జర్నలిస్టులను యుద్ధానికి పంపుతూనే ఉంది. వేల మంది సైనికుల్ని తయారు చేస్తూనే ఉంది. ఈ వృత్తిలో స్థిరపడాలి అనుకున్నాం అంతే. విద్యార్థి దశ నుంచే కళాన్నే ఆయుధంగా మలిచాం. ఉద్యమాలు చేశాం, పోరాటాలు చేశాం, యుద్ధాలు ప్రకటించాం, యాజమాన్యాల కళ్లు తెరిపించాం. యూనివర్సిటీకి ఏ సమస్య వచ్చినా సమస్య మంది అనుకునేవాళ్లం, ముందుండి నడిపించేవాళ్లం. ఈ ఉద్యమాల్లోనూ ఉపన్యాసాల్లోనూ మనకు కొండంత అండగా ఏం జరిగినా మేమున్నాం అంటూ ముందుకు నడిపింది మన డిపార్ట్మెంట్. హ్యాట్స్ ఆఫ్ టు అవర్ డిపార్ట్మెంట్. కళాన్నే ఆయుధంగా చేసుకుని కొందరు సమాజంలో పోరాడితే పెన్ను కాదు గన్నే మా ఆయుధమని సావిత్రి భాస్కర్లు అడవి బాట పట్టారు. విప్లవ వీరులుగా మిగిలిపోయారు. పందా ఏదైనా మనందరి ఆలోచన ఆశయం ఒక్కటే, అదే సమాజహితం. వారు ఎంచుకున్న మార్గం వేరు కావచ్చు, పందా వేరు కావచ్చు, లక్ష్యం మాత్రం ఒక్కటే. అలాంటి సామాజిక స్పృహకు చైతన్యాన్ని నారు పోసి నీరు పెట్టింది మన ఆంధ్ర యూనివర్సిటీ. సాగర తీరం, సువిశాల ఆకుపచ్చని ప్రాంగణం, ఆ చెట్లు పుట్ల కింద అంతేలేని ముచ్చట్లు.
జాతీయ అంతర్జాతీయ రాజకీయాల గురించి చర్చా వేదికలు, అలకలు అరుపులు, ప్రేమలు బుజ్జగింపులు, ఇవన్నీ అందమైన జ్ఞాపకాలు, అద్భుతమైన అనుభవాలు. ఎవరైనా ఏంటి మీరెప్పుడు పుస్తకాలు చదవరా అంటే, బాబు మీరు పుస్తకాలు చదవండి, మేం సమాజాన్ని చదువుతున్నామంటూ డాబు కబుర్లు, క్లాస్ కి బంకులు, లేడీస్ హాస్టల్ దగ్గర పచార్లు. ఒక్కటేమిటి, అన్ని అపురూప గట్టాలే, అరుదైన జ్ఞాపకాలే, ఏనాటికి మరువలేని రోజులే. పాత రోజుల్ని తలుచుకోవడం ఎవరికైనా చాలా సంతోషంగా ఉంటుంది. అట్లనే ఇట్స్ వెరీ నాస్టాలజిక్ టు టాక్ అబౌట్ దోస్ డేస్ ఇన్ ది యూనివర్సిటీ. అదే యూనివర్సిటీ లైబ్రరీ, బీచ్ రోజుల్లో గడిపిన రోజులు అవన్నీ చాలా గొప్పవి. అవన్నీ తలుచుకోవడం, మళ్ళీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషకరం. ప్రాంతీయ దేశీయ మీడియాలో మన ప్రొడక్ట్స్ ఎందరో ఉన్నారు. ఇంగ్లీష్ తెలుగు పత్రికల్లోనే కాదు, రీజనల్ నేషనల్ మీడియాలోనూ మన వాళ్ళు సూపర్ సక్సెస్ అవుతున్నారు. ఇందులో మహిళలు ఉండడం గర్వించదగ్గ అంశం. జర్నలిజం కెరీర్ ఇప్పుడు చాలా ఛాలెంజింగ్ టాస్క్ గా మారింది. ఎంతో మంది మహిళలు కూడా దీనిలో చాలా నిబద్ధత ప్రవేశిస్తున్నారు. అలాగే ప్రింట్ మీడియాలో కూడా చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ప్రింట్ మీడియాలో కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చి వాళ్ళ సక్సెస్ని లేదా వాళ్ళ పనితీరుని నిరూపించుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. తెలుగు మీడియా గతిని మార్చి ఎలక్ట్రానిక్ మీడియాకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచి మెరుగైన సమాజం కోసం అంటూ ముందుకొచ్చిన రవిప్రకాష్ ఎందరికో రోల్ మోడల్. ఈ మధ్య చాలా మంది జర్నలిస్టులు నేరుగా ఎటువంటి జర్నలిజం కోర్సులు లేకుండా జర్నలిస్టులుగా వస్తున్నారు. వారికంటే జర్నలిజం చదివిన వారు, కమ్యూనికేషన్ గురించి, కమ్యూనికేషన్ థియరీ గురించి, జర్నలిజం బేసిక్స్ గురించి తెలిసిన వారు జర్నలిజం ప్రాక్టీస్ చేస్తే వారు మరింత మంచి జర్నలిస్టులు అయ్యే అవకాశం ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ మరింత ముందుకు వెళ్లాలని, మరింత మంది జర్నలిస్టులని, మరింత మంది ప్రజల కోసం ఆలోచించి సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి ఆలోచించే జర్నలిస్టులని సమాజానికి ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. ఫోర్త్ ఎస్టేట్ అన్న మీడియాలో పనిచేసే వారెవరికైనా ప్రతిక్షణం ప్రత్యక్ష వీక్షణం అంటూ కన్నులు మూసినా కన్నులు తెరిచినా ఒకటే ధ్యాస, అదే మెరుగైన సమాజం. ఇదే జర్నలిస్ట్ ధ్యేయం. పర్సనల్ లైఫ్ ను సైతం త్యాగం చేస్తూ ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం అంటూ సమయంతో పోరాడుతూ న్యూస్ యూ కెన్ ట్రస్ట్ అంటూ అందరి విశ్వాసాన్ని పెంచుతాం. ప్రతి సంఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తాం. నిప్పులాంటి నిజాలను బయటకి తీస్తున్నాం. ఇలా జర్నలిస్టుల గురించి, జర్నలిజం గురించి మాట్లాడుకుంటూ పోతే చెప్పాల్సింది చాలా ఉంటుంది, చూడాల్సింది ఎప్పటికీ మిగిలే ఉంటుంది. Journalism has given me great opportunity to learn more, to be limelight, moreover, to work for the common man, the society. After a decade in this electronic media, still I can say journalism is my passion. Coming to the campus, who can forget that lively campus with great people? Sometimes I still feel like sitting in the AU journalism classroom. Thank you very much. 11 మందికి PhDలను అందించింది మన డిపార్ట్మెంట్. మరెంతో మందిని తయారు చేయడానికి సిద్ధంగానే ఉంది. ఇక్కడ జర్నలిజంలో ఓనమాలు నేర్చుకున్న విద్యార్థులే ప్రొఫెసర్లుగా పాఠాలు బోధించడం ఓ అరుదైన అవకాశం. ఈ సంవత్సరం అలమ్నీ మీట్ పెట్టాలన్న ఆలోచన కాకతాళీయంగా వచ్చిన డిపార్ట్మెంట్ ప్రారంభించి ఈ ఏటికి 25 వసంతాలు నిండడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం. క్వాంటిటీకి ప్రాధాన్యం ఇవ్వకుండా విత్ ఇన్ కోర్ట్స్ లో క్వాలిటీని ప్రొడ్యూస్ చేయడమే లక్ష్యంగా డిపార్ట్మెంట్ పనిచేస్తోంది. సమాజ ప్రక్షాళనే ధ్యేయంగా 1984లో ఆరంభమైన డిపార్ట్మెంట్ అంచెలంచెలుగా ఎదుగుతూ సైనికుల్లాంటి జర్నలిస్టులను తయారు చేసింది. ఇలా డిపార్ట్మెంట్ సిల్వర్ జూబ్లీలో అడుగు పెడుతున్న సందర్భంలో ఈ అలమ్ని నిర్వహించడం ఓ విశేషం. నేను నీ సీనియర్ని, నువ్వు నా జూనియర్వి అని కాకుండా మనమంతా ఒకే డిపార్ట్మెంట్, అందరికీ ఒకటే లక్ష్యం. ముందున్న వారిని అభినందిస్తూ, వెనుకున్న వారికి టెన్షన్ వద్దు, లైట్ తీసుకో, నేనున్నానంటూ ప్రోత్సాహమిస్తూ ముందుకు సాగిపోవాలని చేసే ఓ చిరు ప్రయత్నమే ఈ గెట్ టుగెదర్. ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్.